ఆ నాయకుడు ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఆయనకు జగన్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం ఆయన సైలెంట్ అయిపోయారు. వైసీపీకి దూరంగా ఉంటున్నారు. మరి అంగబలం అర్ధబలం దండిగా ఉన్న ఆ నాయకుడి ప్రయాణం ఎటు? ప్రజారాజ్యం నాటి నుంచే మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలున్న ఆ నాయకుడి చూపు జనసేనపై పడిందా? వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఆయన రాజకీయ ప్రయాణం ముందుకు సాగుతుందా లేదంటే ఎండ్ కార్డు పడుతుందా? ఇంతకు ఎవరా నాయకుడు? జగన్ రూటే సెపరేటు. 2024 ఎన్నికల్లో ఆయన తీసుకున్న నిర్ణయం సొంత పార్టీ శ్రేణులనే షాక్కు గురిచేశాయి. అభ్యర్థులను ఎడాపెడా మార్చడమే కాదు, చాలామందికి ఆ క్రమంలో టిక్కెట్టు ఇవ్వలేదు జగన్. అలాంటి వారిలో మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా ఒకరు. ఒకప్పుడు వైసీపీలో చురుగ్గా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ టిక్కెట్టు దక్కనప్పటి నుంచి రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నట్లుగా కనిపిస్తున్నారు. పార్టీ సమావేశాలు, కార్యకలాపాల్లో పాల్గొనడం తగ్గించారు. జగన్ బూచేపల్లికి టికెట్ ఇవ్వడంతో మద్దిశెట్టికి ఛాన్స్ దక్కలేదు. అప్పటినుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడం లేదు మద్దిశెట్టి. మద్దిశెట్టి రాజకీయ భవిష్యత్తుపై ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్ మధ్య విభేదాలు రావడంతో మద్దిశెట్టిని తప్పించి బూచేపల్లికి జగన్ టికెట్ ఇచ్చారు. దీంతో అక్కడ కాపు సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. మద్దిశెట్టి వర్గం పూర్తి స్థాయిలో గనక గొట్టిపాటి లక్ష్మికి ఎన్నికల్లో సపోర్టు చేసి ఉంటే బూచేపల్లి ఓటమి పాలే ఉండేవారన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే స్వల్ప మెజార్టీతో గెలిచిన బూచేపల్లి వర్గానికి మద్దిశెట్టి వర్గానికి మధ్య చాలా కాలంగా పొసగడం లేదు. దీంతో వైసీపీకి దూరంగా ఉన్న మద్దిశెట్టి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారన్న టాక్ గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు నుంచే పార్టీ కార్యకలాపాల నుంచి మద్దిశెట్టి దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. కార్యక్రమాల్లో కనిపించకపోవడం, పార్టీ సభలకు హాజరు కాకపోవడం వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన జనసేన పార్టీ వైపు చూస్తున్నారంటూ చర్చ కూడా జరుగుతోంది. మద్దిశెట్టికి స్థానికంగా మంచి అభిమాన వర్గం ఉంది. ప్రజల మద్దతు కూడా బలంగా ఉంది. అయితే ఆయన నిర్ణయమే ఆయన భవిష్యత్తును నిర్ణయించనుంది. తిరిగి వైసీపీ తరపునే కొనసాగుతారా లేక రాజకీయ దిశను మార్చుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజలతో మమేకమైన నాయకుడైన మద్దిశెట్టి వేణుగోపాల్ అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు. ఆయన వ్యాపార సంస్థల్లో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. అంతేకాదు, దర్శి నియోజకవర్గంలో అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తారన్న పేరు తెచ్చుకున్నారు. దర్శి నియోజకవర్గ కాపు సామాజిక వర్గంలో మద్దిశెట్టి వేణుగోపాల్ అంటే ఒక బ్రాండ్ అన్నట్లుగా ముద్ర వేసుకున్నారు. సేవా కార్యక్రమాల విషయానికి వచ్చేసరికి కులమతాలతో సంబంధం లేకుండా దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. జగన్ మద్దిశెట్టిని నమ్మించి గొంతు కోశారన్న ఆగ్రహం మద్దిశెట్టి అభిమానుల్లో ఉంది. అందుకే త్వరలోనే మద్దిశెట్టి కీలక నిర్ణయం తీసుకోవాలంటూ ఆయన అనుచరుల నుంచి ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. ఒకవైపు వైసీపీ దర్శి నుంచి ఛాన్స్ ఇచ్చేలా లేదు. ఇంకోవైపు టీడీపీ నుంచి గొట్టిపాటి లక్ష్మి ఉన్నారు. ఓడిన తర్వాత ఆమె అడపాదడపా నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారు. టీడీపీలో లక్ష్మీ బాబాయి, మంత్రి గొట్టిపాటి రవికుమార్ అండదండలు ఉండడం లక్ష్మికి ప్లస్ అని చెప్పొచ్చు. సో టీడీపీలో మద్దిశెట్టి చేరినా టికెట్ వస్తుందన్న గ్యారంటీ చెప్పలేం. దీంతో జనసేన వైపు మద్దిశెట్టి చూపు ఉందన్న టాక్ వినిపిస్తోంది. ప్రజారాజ్యంలో గతంలో పనిచేసి ఉండటం మద్దిశెట్టికి ప్లస్. మెగా ఫ్యామిలీతో ఆయనకున్న సత్సంబంధాలు నేటికి కొనసాగుతున్నాయన్న టాక్ ఉంది. అంగబలం, అర్ధబలం ఉండటం, అలాగే అనుభవం ఉన్న నాయకుడు కావడంతో ఆయన జనసేనలో చేరితే ఆ పార్టీ బలోపేతమవడం ఖాయమంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో జనసేనకు బలమైన నాయకులు లేరు. వచ్చే ఎన్నికల నాటికి పునర్విభజనతో మరో 50 వరకు నియోజకవర్గాల సంఖ్య గనక పెరిగితే, అప్పటికి పొత్తు గనక ఉంటే
కూటమిలో జనసేన ఈసారి మరిన్ని సీట్లు తీసుకునే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిలో మద్దిశెట్టి లాంటి బలమైన నేత జనసేనకు అవసరమన్న వాదన వినిపిస్తోంది. అయితే ఈసారి మద్దిశెట్టి వేణుగోపాల్ అంత ఆషామాషీగా ఏ పార్టీలో చేరరన్న వాదన కూడా మరోవైపు వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే జగన్ను నమ్మి మోసపోయిన మద్దిశెట్టి ఈసారి ఖచ్చితమైన టికెట్ హామీ తీసుకున్నాకే రాజకీయంగా ఏ పార్టీ వైపన్నా చూసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ మద్దిశెట్టి జనసేనలో గనక చేరితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన మరింత బలపడుతుంది. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వారు జనసేనలో ఉండడం ప్లస్ పునర్విభజనలో దర్శి కనుక 2 నియోజకవర్గాలుగా ఏర్పడితే దర్శి నుంచి మద్దిశెట్టే పోటీ చేసే అవకాశముందంటున్నారు. గొట్టుపాటి లక్ష్మి ఎలాగూ దర్శికి నాన్ లోకల్ కాబట్టి ఆమెను కొత్తగా ఏర్పడే నియోజకవర్గానికి షిఫ్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ఇలా దర్శి రాజకీయ వర్గాల్లో అనేక విశ్లేషణలు ఉన్నా మరి మద్దిశెట్టి రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందన్నది మాత్రం ఆయన తీసుకోబోయే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు. ఒకవేళ ఆయన వైసీపీలోనే కంటిన్యూ అయితే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్తగా ఏర్పడి నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచే బరిలోకి దిగుతారనే వారు కూడా లేకపోలేదు. చూడాలి మరి మద్దిశెట్టి ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్నది.